అయ్యా మోడీజీ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. ఏమయ్యా లెవెన్ మోహన్ రెడ్డి, ఆదురా బాదురా పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చావు హే? ఇంత కంగారు పడుతున్నావు ఎందుకు హే? మద్యం స్కామ్ లో మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసినారు. మా వాళ్ళంతా స్కామ్ గురించి ప్రతి విషయం పోలీసులకు చెప్పేస్తా ఉన్నారు. స్కామ్ అన్న తర్వాత ఎంక్వైరీ ఉంటుంది హే. ఎంక్వైరీ అన్న తర్వాత గట్టిగా ప్రశ్నలు ఉంటాయి హే. సమాధానాలు రాబట్టడానికి కోటింగ్ ఉంటుంది హే. కోటింగ్ తర్వాత నిజాలు కక్కుతారు హే. హై హై నాయిక అంటూ వాళ్ళంతా నా పేరే చెప్తా ఉన్నారు మోడీజీ. మరి వాళ్ళ నాయకుడివి నీ పేరు చెప్పక నా పేరు చెప్తారా ఏంటి హే? చెప్పరు, నా పేరే చెప్తారు. రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి నీ పేరు చెప్పాక నువ్వు ఏమన్నని తెలిసాక మరి నిన్ను అరెస్టు చేయకుండా ఎలా ఉంటారు హే? ఇదంతా ఏటు కషాయి రెడ్డి చేసినాడు. నాకేం చేయాలో పాల్పోవడం లేదు. కాళ్ళు చేతులు ఆడక మీ దగ్గరికి వచ్చినాను. మీరే నన్ను రక్షించాలి. స్వచ్ఛ భారత్ అంటూ నేను ఈ భారత్ ని శుభ్రపరుస్తా ఉంటే నీలాంటి వాళ్ళు అడ్డమైన చెత్తగాళ్లను రాజకీయాల్లో పెట్టుకుని గబ్బు పుట్టిస్తా ఉన్నారు హే. మరి నేను మిమ్మల్ని ఎలా ఆదుకోవాలి హే? గబ్బో గిబ్బో ఏదో ఒకటి అనుకోండి. మీరు నన్ను ఎన్ని చిట్టినా పర్వాలేదు. కానీ నన్ను అరెస్ట్ చేయకుండా రక్షించే ఒకే ఒక్కరు మీరు. నన్ను కాపాడాలి మోడీజీ, నన్ను కాపాడాలి. తప్పులు చేసేది మీరు హే, ఆ తప్పుల్ని కవర్ చేయాల్సింది నేనా హే? ఏం మాట్లాడుతున్నావయ్యా జైలు రెడ్డి? పోయినసారి నేను అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎంతో సపోర్టుగా ఉన్నాను. మీ వల్ల నాకు, నా వల్ల మీకు అప్పట్లో ఒక సయోధ్య కుదిరింది. ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని గుర్తు చేసుకుని నన్ను ఈ ముప్పు నుండి తప్పించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇదిగో చూడు సైకోరెడ్డి, గతంలో నీ పైన ఉన్న అభిమానంతోనే నిన్ను చూసి చూడనట్లు వదిలేస్తున్నా హే. కానీ రోజు రోజుకి నువ్వు నీ బ్యాచ్ అన్యాయాలు అరాచకాలు చేస్తూ దారి తప్పారు హే. ఇందులో నా తప్పేమీ లేదు మోడీజీ. మా సన్నాసులే కొంచెం కక్కుర్చి పడినారు. రాక వచ్చిన అవకాశం కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంపై ఎగబడి అందిన కాడికి మా వాళ్ళు దోచుకున్నారు. నాయకుడివి నువ్వు అయ్యుండి ఈ బూతు బ్యాచ్ మీద నిందలు వేస్తున్నావు హే. నీకు నెలకి 50 నుండి 60 కోట్లు మద్యం ముడుపులు వచ్చాయని విన్నాను హే. నా దగ్గర నిజాలు దాస్తే ఎలాగయ్యా శివాలారెడ్డి? అవి మా వాళ్ళు నా మీద అభిమానంతో, వాత్సల్యంతో ఇచ్చినారు అనుకున్నా. అంతంత ఘోరంగా అవినీతి చేసినారని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈ పిట్ట కథలన్నీ మీడియా ముందు చెప్పుకో హే, లేదా మీ సైకో బ్యాచ్ దగ్గర చెప్పుకో హే. నేను అసలే చండా శాసన ముండావాణ్ణి హే, నా దగ్గర చెప్పకు హే. సరే మోడీజీ, తప్పు ఒప్పో జరిగిపోయింది. ఇంకెప్పుడు అలాంటి స్కాములు చేయనని, మా వాళ్ళతో కూడా చేయించనని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. నీ హామీలు నమ్మకే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు హే. నీ హామీ తీసుకెళ్లి చెవిరెడ్డి చెవిలో పెట్టుకో హే. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయే వరకు పోదు హే. అలా అనకండి మహానుభావ. మీరు ఒక్క మాట ఆ బాబుకు చెబితే నా జోలికి రాకుండా ఉంటారు. నేను కొన్నాళ్ళు ప్యాలెస్ నుంచి బయటకు కూడా రాను. పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎగ్ పఫులు తింటూ గడిపేస్తాను. నన్ను నమ్మండి. నిన్ను అప్పట్లో నమ్మినందుకు, నీకు వత్తాసు పలికినందుకు ఇప్పటికీ నేనే నిన్ను రక్షిస్తున్నాను అని బయట చాలా మంది అనుకుంటున్నారు హే. నీ వల్ల నాకున్న మంచి పేరు కూడా పోయేలా ఉంది హే. పోయిన పేరు ఎలాగూ పోయింది. నన్ను మీరే రక్షిస్తున్నారు అనే మచ్చ మీకు ఎలాగూ ఉంది. కాబట్టి చివరిసారిగా ఈసారి కూడా నన్ను కాపాడితే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈసారి నిన్ను కాపాడితే జనాలు నన్ను ఈ జన్మలో మర్చిపోతారు హే. ఇప్పటికే నీకు చాలా సార్లు అవకాశం ఇచ్చాను హే. ఒకదాన్ని మించిన స్కామ్ మరొకటి వస్తుంటే ఇక నేను చూస్తూ ఊరుకోను హే. అయ్యా అలా అనకండి అయ్యా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీకోసం ఢిల్లీ వరకు వచ్చినాను. నా అమాయకమైన ముఖం చూసైనా సరే నన్ను ఈసారికి క్షమించండి. ఏయ్ జగ్లక్, నాకు చిరాకు తెప్పించకు. ఈ మద్యం స్కామ్ వ్యవహారం నా చేయి దాటిపోయింది హే. మీరు లెక్కకు మించి స్కామ్లు చేశారు హే. ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి హే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది హే.
మీ తప్పు లేకపోతే బయటికి వెళ్తారు. హే, తప్పు లేకపోతే అసలు నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను మోడీజీ? మీరు నన్ను ఇలా నట్టేట ముంచేయడం ధర్మం కాదు. ధర్మాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు గంజాయి రెడ్డి. నోరు మూసుకుని గమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి ఈ ఢిల్లీ గల్లీలో కనబడితే బెత్తం తీసుకుని కొడతారు. హే, చల్ చల్ మేరా ఘర్ సే చల్. చిన్నైనా